చాలా యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేస్తున్నారు? తన శిష్యులందరూ ఉన్నారు అక్కడ. ఒక రొట్టె తీసుకొని పైకెత్తి అక్కడ ఒక పదం రాయబడి ఉంది. ఏంటది? ఆశీర్వదించి. అంటే మనము బల్లలో తీసుకునేటటువంటి రొట్టె ఏమి రొట్టె? ఇంట్లో బాగా పిసికి చేసినటువంటి రొట్టె కదా. మనము తీసుకునే ద్రాక్ష రసం ఏమి రసం? అది బయట కొట్లో కొనుక్కొచ్చి మనకు పోస్తున్నారు కదా, అదేనా? అదేనా? మరి దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రభు? సృష్టికర్త అనే దేవుడు, సాక్షాత్తు దేవుడే రొట్టె ఎత్తి ఆశీర్వదించి దీనిని చదువు, కంటిన్యూ చేయమ్మా. ఇది నా ఓకే. అంటే బల్లలో మనము తీసుకునే రొట్టె ఏంటది? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు శరీరము. నెక్స్ట్ కంటిన్యూ. దేవునికి మహిమ కలుగునుగాక. అనేకుల కొరకు చిందించబడుతున్న క్రొత్త నిబంధన రక్తము. అంటే మనము బల్లలో చెయ్యి వేసి తినేటటువంటి రొట్టె ఏమి రొట్టె అంటే ఆశీర్వదించబడినటువంటి రొట్టె. ఇంతకీ ఏంటి ఆశీర్వాదము? ఏంటి ఆశీర్వాదం? ఆ రొట్టెలో ఏం ఆశీర్వాదం ఉంది? ఏమని ఆశీర్వదించాడు ప్రభువు? ఇహ సంబంధమైన ఆశీర్వాదమా, పర సంబంధమైన ఆశీర్వాదమా? ఏం ఆశీర్వాదం అది? ఓకే, అక్కడ రెండు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి ఇహ సంబంధమైనది, రెండు పర సంబంధమైనది. ఈ రెండు ఆశీర్వాదాలు, సకల ఆశీర్వాదాలు కలయికే ఆ రొట్టె. ఇదేదో ఇంట్లో తయారు చేసిన రొట్టె కాదు, లేకపోతే అదేదో కొట్లోంచి కొనుక్కొని వచ్చిన ద్రాక్షరసము కాదు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు శరీరము, సాక్షాత్తు కల్వరి సిలువ రక్తము. ఎఫెసీ 1:6 ఉంటుంది, జగత్తి పునాది వేయబడక మునుపు ఆయన మనలను ప్రేమతో క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నారు అని. అంటే జగత్తి పునాది వేయబడక మునిపే మన కొరకు ఒక రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేయబడింది. ఎప్పుడు? సృష్టి లేనప్పుడు చేయబడింది. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం తీయండి, 54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము. త్రాగువాడే, త్రాగువారే. త్రాగువారు అన్నాడా, త్రాగువారే అన్నాడా? అంటే తాగటానికి అందరూ తాగేస్తున్నాం, తగులుకొని అందరం తాగుతున్నాం. అందుకే ఏమంటున్నాడు? త్రాగువారు నిత్య జీవానికి పాత్రులు అంటున్నాడా? ఏమంటున్నాడు దేవుడు? త్రాగు అంటే ఇక్కడ ప్రత్యేకపరుస్తున్నాడు ఒక జనాంగాన్ని, ఒక సమూహాన్ని. దేవాది దేవుడు ఒక సమూహాన్ని ప్రత్యేకపరుస్తున్నాడు. త్రాగువాడే, త్రాగువారే. ఎవరు వాళ్ళు? చాలామంది త్రాగుతారు. ఏమనుకుని తాగుతారు, ఏమనుకుని తింటారు? చాలామందికి తెలియదు. అది ఆశీర్వదించబడిన రొట్టె, అది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి శరీరమే. అది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగమని సర్వ మానవాళిని కాపాడటానికి ఆ దేవాది దేవుడే చిందించినటువంటి అమూల్యమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన శిలువ రక్తం అని తెలియక తాగేస్తారు. నిర్మలమైన మనస్సాక్షి లేకుండా తాగేస్తారు, పరిశుద్ధత లేకుండా తాగేస్తారు. ఏమవుతారు?
నిర్మలమైన మనస్సాక్షి లేకుండా, మారు మనసు లేకుండా, పరిశుద్ధత లేకుండా త్రాగే వారందరి కోసం ఈ ఆశీర్వాదం ఉందా? త్రాగు వారే ఎవరైతే, ఇది సాక్షాత్తు సృష్టికర్త శరీరము, ఎవరైతే ఇది సాక్షాత్తు పరిశుద్ధ దేవుని శిలువ రక్తమని తెలుసుకొని మారు మనసు పొందుకొని పరిశుద్ధులుగా వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా దేవుని కట్టడలు దేవుని విధులు గైకొంటూ ఉంటారో వారి కోసం దాచబడి ఉన్నటువంటి ఆశీర్వాదమే ఈ రొట్టె. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి పడితే వారికి కాదు. త్రాగు వారే, త్రాగు వాడే. ఎవరు వాళ్ళు? ఎవరు ఈ ఆశీర్వాదానికి పాత్రులు? ఎవరు? అందరూనా? త్రాగే వాళ్ళందరూ పాత్రులా? తినే వాళ్ళందరూ పాత్రులా? నెవర్. కాదు. లేఖనం ఖండించి చెప్తోంది. ఏమని చెప్తోంది? ఎవరైతే నిబద్ధత కలిగి మారు మనసు పొందుకొని బాప్తీసంలో పరిశుద్ధాత్మను పొందుకొని వాక్యానుసారంగా పరిశుద్ధులుగా దేవుని నీతిని దేవుని సత్యంలో ప్రతిష్ఠించబడి బ్రతుకుతారో వారి కోసమే అంత్యదినమున నేను వారిని లేపేదను. ఎవరు లేపుతాడంట అంత్యదినాన? త్రాగువాడే. తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిర్మలమైనటువంటి మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షితో తాగరాదు. ఏ మనస్సాక్షి ఉండాలి? నిర్మలమైన మనస్సాక్షి, నిందారోపణ చేయని మనస్సాక్షి అని అర్థం. నీ మనస్సాక్షి నీ మీద నింద ఆరోపించిందా, నీ మీదకి ఈ ఆశీర్వాదము రాదు. నిన్ను అనర్హుణ్ణి చేస్తుంది, నిన్ను అయోగ్యురాలుని చేస్తోంది. ఏంటది? నీ మనస్సాక్షే. అంటే ఇప్పుడు మూలం ఎక్కడుంది? బల్లలో చెయ్యి వెయ్యాలంటే మూలం ఎక్కడుంది చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ ఈ మెసేజ్. చాలా వర్తమానాలు మీరు వినే ఉంటారు. ఈ కొత్త విషయాలు ఏమీ కాదు. విన్న వాటిని మరొకసారి మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ పూట. దేవునికి మహిమ కలుగునుగాక. తిన్నవారే అంటే అర్థం ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు, పరిశుద్ధ జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారికి మాత్రమే ఈ ఆశీర్వాదము లభిస్తూ ఉంది. ఒక్కసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం తీయండి. ఇంతకీ ఈ యొక్క బల్లలో ఈ రొట్టె యొక్క వెల ఎంత? దీని మూల్యం ఏంటి అసలు చెప్పండి. ప్రతిసారి మీ అయ్యగారు మీకు ఇస్తూ ఉన్నారు కదా బల్లారాధన. బల్లలో చెయ్యి వేయాలనుకుని వచ్చేవాళ్ళు వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి చెప్తా. ఓకే, ఇంతకీ దీని వెల, దీని మూల్యం ఏంటి? ఈరోజు మీరు తీసుకునే రొట్టె, మీరు తీసుకునే ద్రాక్షరసం యొక్క వెల ఏంటి? దీని మూలం ఏంటి? దీని మూల్యం ఏంటి అసలు చెప్పండి. ఏంటి? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం అండి. దేవునికి మహిమ కలుగును గాక. తన ప్రాణాన్నిచ్చి తన రక్తాన్నిచ్చి సిద్ధపరచబడినటువంటిదే ఈ బల్లా. ఇది దీని వెల. దీని వెల అంటే ఏంటి? సాక్షాత్తు దైవ కుమారుని ప్రాణం, జీవం అండి. మనం తీసుకునేది ఇప్పుడు ఏంటది? జీవం. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. మనం తీసుకునేది ఏంటది? ప్రాణము. ఆదికాండం 9వ అధ్యాయంలో ఒక వాక్యము రాయబడి ఉంటుంది. ఏంటది? రక్తము. రక్తం అంటే ఏంటి? జీవం, ప్రాణం అంట. అంటే మనం తీసుకునేటటువంటి ఈ యొక్క రక్తము, ద్రాక్షరసం ఏంటది? జీవము. మన అపరాధముల చేత, మన పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మనలను తన ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా తిరిగి ఇప్పుడు చెప్పండి, మీరు తీసుకునేటటువంటిది ఏంటి? బల్ల అంటే జీవము. మీరు కోల్పోయిన మీ అపరాధముల చేత, మీ పాపముల చేత పోగొట్టుకున్న జీవాన్ని మరలా తిరిగి బల్లలో నీకు నాకు ఇస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చదవమ్మా, హెబ్రీ 10:19-20.
మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా, జాగ్రత్త, ఇక్కడ అనగా అన్నాడంటే అక్కడ ఒక విషయం ఉన్నట్టు లెక్క. నూతనమైనది, ఇది పాతది కాదు, ఇది నూతనం, కొత్తగా ఒకటి తయారు చేశాడు మన కొరకు దేవుడు. ఏంటంటది? జీవము. నోట్ చేసుకోండి, జీవము గలదియు ఆయన శరీరమును, గట్టిగా స్తోత్రం చెప్పండి, ఆయన శరీరమును తెర ద్వారా నూతన జీవాన్ని ఇస్తున్నాడు. దేని ద్వారా? శరీరమును తెర ద్వారా. ఇదేంటండి? తెరలో జీవం ఉండటం ఏంటి? డౌట్ వచ్చిందా? కంటిన్యూ చేయి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకేమో ఆయన రక్తము, నూతన జీవం కొరకు ఆయన శరీరం అనే తెర. ఈ రెండు నోట్ చేసుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ లేఖనము. ఆయన శరీరం అనే తెర ద్వారా నీకు నూతన జీవం వస్తుంది. ఆయన రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి నీకు ధైర్యము వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆదికాండం 3:24 వెళ్ళి చూడు. ఒకసారి కొంచెం లోతులోకి వెళ్దాం. అసలు ఎందుకు ఈ బల్లను ఎందుకు ఏర్పాటు చేశాడు? దీని వెనకున్న ప్రణాళిక ఏంటి అసలు? వెళ్ళగొట్టేసాడట దేవుడు మానవుడిని. మొట్టమొదటి మానవుడు మన తాతగారేనా. వెళ్ళగొట్టి ఏం చేశాడు? సెక్యూరిటీ పెట్టేశాడు. దేవుని సన్నిధి నుంచి మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో ఆ పాపం వల్ల ఏమైంది? ఆజ్ఞాతిక్రమం పాపం కదా. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం కదా. అయితే దేవుడు ఏం చేశాడు? తన స్వహస్తాలతో తన పోలిక చొప్పున తన స్వరూపమందు నేల మంటితో మానవుని తయారు చేసుకుని నాసికారంధ్రం ద్వారా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఎందుకో నాకు సృష్టించుకున్నాడు దేవుడు మానవుణ్ణి అంటే తనతో సహవాసం చేయాలనే ఆశతో. దేంతో? ఒక ఆశ ఉంది దేవునికి. ఏంటా ఆశ? ఏంటా కోరిక? మానవుడు కావాలట. ఎందుకంటే ఆయనకి మానవుడు సహవాసం చేస్తాడంట మానవుడితో. కోట్లాను కోట్ల దూతలు పరిశుద్ధుడు 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 అని నిత్యము ఘోషిస్తూ ఉంటారు. నిత్యము స్తోత్రము స్తుతులతో మారుమోగిపోతూ ఉంటుంది పరలోకము. కానీ ఆయనకి అది సరిపోవట్లా. ఆయనకి అది అందులో సాటిస్ఫాక్షన్ రావట్లా, తృప్తి రావట్లేదు. త్రియేక దేవునికి దేంట్లో ఉందంట తృప్తి? కోట్లాను కోట్ల దేవతలు రెయ్యం భవన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. అయినా కూడా ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా ఏదో కావాలి ఆయనకి. ఏం కావాలి? ఈ పాపిష్టి మానవునితో సహవాసం కావాలంట దేవునికి. గట్టిగా స్తోత్రం చెప్పండి. సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. అందుకొరకు మానవుని సృజించుకొని తన రూపాన్ని తన పోలికను ఇచ్చాడండి. మనది ఎవరి రూపం? సాక్షాత్తు దేవుంది. ఎవరికి ఇవ్వాల? ఆయన రూపాన్ని, ఆయన పోలికని, ఆయన మహిమని, ఆయన ప్రభావాన్ని ఎవరికి ఇచ్చాడు? మానవుడికి ఇచ్చాడండి. అయితే ఈ మానవుడు ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞను అతిక్రమిస్తే ఏం చేశాడు? ఏదెను తోట నుంచి దేవుని సన్నిధిలో నుంచి తోసివేశాడు. తోసివేసి మరలా తిరిగి రాకుండా ఏం చేశాడు? అటు ఇటు తిరుగులాడు కెరూబులను పెట్టాడు, కట్కజ్వాలను పెట్టాడు. మరి దేవునితో సంబంధం కోల్పోయాడు మానవుడు. దేవునితో సహవాసం కోల్పోయాడు మానవుడు. దేవుని సన్నిధిని కోల్పోయాడు మానవుడు. మరి ఎట్లా వెళ్ళాలి తిరిగి? బతుకుందా మానవునికి? కయ్యూను అంటాడు, నేడు నీ సన్నిధి నుంచి నేను విడలగొట్టబడి ఉన్నాను, దేశ దిమ్మని తిరుగుతున్నానని. మానవుడు బతికేంటి? దేవునితో కనెక్షన్ కట్ అయితే, దేవుని సన్నిధిని మానవుడు కోల్పోతే ఏం జరుగుతుంది? దేవుని సహవాసాన్ని మానవుడు కోల్పోతే ఏం జరుగుతుంది? కయ్యూను లాంటి బతుకు పడుతుంది. కయ్యూను ఏ బతుకు? దేశ దిమ్మరై తిరుగుతున్నాడంట.
దేశదిమ్మరంటే అర్థం తెలుసా? ఇంకా చెప్పనా? కుక్క బతుకని అర్థం మన భాషలో. ఒక ఇల్లు ఉండదు, ఒక వాకిలి ఉండదు, ఏమీ ఉండవు, బజారు కుక్క. కయ్యూను బతుకు అలా అయింది. మరి వెళ్ళగొట్టబడిన మానవుడు బ్రతికేమైంది? ఉందా? కానీ దేవుని కోరిక ఏంటి? నరులారా మరల తిరిగి రండి అన్నాడు. పొండి అన్నాడా? రండి అన్నాడు. అందుకొరకు దేవుడు ఏం చేశాడు? మనకి మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా తిరిగి మనలను జీవంలోనికి తెచ్చాడండి. ఆ జీవమే ఈ ప్రభు వల్ల. దేవునికి మహిమ కలుగునుగాక. మనం కోల్పోయిన జీవాన్ని తిరిగి ఆ ద్రాక్షరసము అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క రక్తాన్ని పానం చేయటం వల్ల ఏమవుతుందంట? నూతనమైనది జీవము గలదయు. చదువు తల్లి 10, 19, 20. మళ్ళీ వెళ్ళగొట్టేశాడు కదా ఆదాముని దేవుడు, వెళ్ళగొట్టేశాడు కదా. ఇప్పుడు ఏమైంది? మార్గం ఏర్పడ్డదా? నూతనమైన మార్గం ఏర్పడ్డది. నీకు జకర్యాలో ఒక ప్రవచనం ఉంటుంది, ఖడ్గమా కాపరి మీద పడు అని. అంటే ఆ ఖడ్గం ఏమి ఖడ్గం అంటే అటు ఇటు తిరుగులాడు జ్వాల ఖడ్గం ఉంది కదా, ఆ ఖడ్గమే యేసుక్రీస్తు ప్రభు మీద పడింది. ఎప్పుడైతే ఖడ్గం యేసుక్రీస్తు ప్రభు మీద పడిందో అప్పుడు ద్వారం మరలా తెరవబడింది. అప్పుడు మానవుడు దేవునితో మరలా తిరిగి సహవాసంలోనికి వచ్చాడు. అదే అక్కడ మరలా తిరిగి మనము ఆయన రక్తము ద్వారా ధైర్యముగా వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు పాత నిబంధన గ్రంథం ఉంది, మనం అక్కడ చూస్తూ ఉంటాము. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఎక్కడికి వెళ్తాడు? అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకసారే రోజు వెళ్తాడా? ఒకసారి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాడు? అంగి వేసుకొని నడుంకి నల్లటి తాడు కట్టుకొని బలి పశువుని ఆ రక్తాన్ని పట్టుకొని ప్రోక్షించడానికి వెళ్తాడు. ఆ తెర దాటి వెళ్తాడు, అంతేనా? పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముంటుంది? తెర ఉంటుంది. ఆ తెర దాటుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ యాచకత్వం చేస్తాడు. అప్పుడు కానీ ఆ ప్రధాన యాచకుల్లో పాపం ఉంటే ఏమైంది? అతి పరిశుద్ధ స్థలంలో పాపం ఉన్న మనిషి ప్రవేశిస్తే అక్కడికక్కడే మరణిస్తాడు. ఆ శవాన్ని, ఆ మృతదేహాన్ని దేవడానికి మళ్ళీ ఎవరైనా లోనకి వెళ్ళొచ్చా? ఆ నడుంక కట్టిన తాడు ఏంటి? ఆ నల్ల తాడు ఏంటి అని చెప్పండి. లాగి బయట వేయటానికి ఆ తాడు. అర్థమైందా? ఇప్పుడు ఆ తాళ్ళు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి హెబ్రీ 10, 19 ప్రకారం ఏంటంట? నూతన మార్గం. అంటే అంత భయానకమైనటువంటి పరిస్థితి యాచకత్వం ఉండేటప్పుడు అతి పరిశుద్ధంలోకి వెళ్ళాలి అంటే అంత భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు నువ్వు రోజు మోకరిల్లి డైరెక్ట్గా తండ్రి తండ్రి అని ప్రార్థన చేస్తున్నావా లేదా? యేసునామములో ప్రార్థన చేసేది ఎవరికి? ఇప్పుడు నువ్వు తండ్రి సన్నిధికి వెళ్తున్నావా లేదా? దేనిని బట్టమ్మా? దేనిని బట్టి వెళ్తున్నాను తండ్రి సన్నిధి దగ్గరికి? అంత అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకే ఒక్కసారి వెళ్ళేటటువంటి ప్రధాన యాచకుడే తిరిగి వస్తాడో లేదో తెలియనటువంటి అంత భయానకమైన యాచకత్వం ఉంటే ఈ రోజున నువ్వు పాపములో పుట్టి పాపములో పెరిగి దుస్తత్వంలో ఉండి అన్ని చేసుకుంటూ మోకరిల్లి తండ్రి అని ప్రార్థిస్తున్నావు. ఎలాగా? దేనిని బట్టి తెలుసుకోవాలా? దేనిని బట్టి? ఇప్పుడు చదువు 19-20 అర్థమైంది. దేనిని బట్టి? మన కొరకు పోగొట్టుకున్న మార్గాన్ని, పోగొట్టుకున్న పరిశుద్ధతను, పోగొట్టుకున్న నీతిని, పోగొట్టుకున్న మహిమనిచ్చాడు దేవుడు. అన్నింటినీ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నాడు? తన శరీరం అను తెర. ఇంతకుముందు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముండేది? ఇప్పుడు ఏమొచ్చింది? ఆ తెర లెగిసిపోయింది. ఇప్పుడు ఏ తెర వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి హెబ్రీ 10:10 హెబ్రీ 10:10
ఒక్కసారియే ఒకే ఒక్క బలి ద్వారా ఆ యొక్క పాత నిబంధన గ్రంథముల యాచకత్వాన్ని తీసేశాడు దేవుడు. ఆ యొక్క తెర ఏదైతే ఉందో పాపికి పరిశుద్ధుడైన దేవునికి మధ్యలో అడ్డంగా ఉన్న ఆ తెర ఏమైంది ఇప్పుడు? ఆ చిత్తమును, ఏ చిత్తము? జగత్తి పునాది వేయబడక మునుపు ఆయన మనలను ప్రేమతో క్రీస్తులో ఏర్పాటు చేసుకుని ఉన్నాడు కదా. ఇప్పుడు క్రీస్తులో ఉన్న మనము ఆయన శరీరం అనే తెర ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనికి జొరబడిపోతూ ఉన్నాము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది బల్ల అంటే, ఇది బల్లలో ఉన్న ఆశీర్వాదం అంటే, ఇది బల్లలో ఉన్న అర్హత, ఇది బల్లలో ఉన్న యోగ్యత. ఆషామాషి కాదు బల్లంటే. చెప్పండి, ఇప్పుడు బల్లంటే ఏంటి? అర్హత. బల్లంటే ఏంటి? యోగ్యత. దేనికి? దేనికి చెప్పండి? నిత్య జీవానికి. రెండవ రాకల్లో ఒక గుంపు అన్నాను కదా ఇందాక, త్రాగు వాడే, త్రాగు వారే. ఎవరు వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని తిని అక్కడ. ఇప్పుడు ఒకసారి యోహాను సువార్త 6:54 చూడు తల్లి. 6:54. నా శరీరము తిని త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఇప్పుడు నిత్య జీవం ఎవరికి ఇస్తున్నాడు దేవుడు? ఆయన శరీరాన్ని తిను వాళ్ళకి. ఆయన శరీరం తినటం వల్ల వచ్చేటటువంటి ధన్యత, వచ్చేటటువంటి అర్హత ఏమిటి అంటే నిత్య జీవము, పరలోకము, మరణము లేని నిత్య జీవం ఇస్తూ ఉన్నాడు మనకి. ఇప్పుడు ఈ బల్లని తాగు వారే అని ఎందుకు అంటున్నాడంటే, కొంతమంది నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు. బల్లని నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరైతే బల్లలో పాల్గొంటారో వాళ్ళందరూ అర్హులా? అందరూ కాదు, ఎవరు పడితే వారు కాదు. ఇప్పుడు ఒకసారి అక్కడే 66 చూడమ్మా. 6:66. ఎప్పుడైతే నా రక్తము తాగి నా శరీరం తినువాడే నిత్య జీవానికి పాత్రుడు అని యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి బోధిస్తున్నాడో అప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాంగము, ప్రజలు ఏమంటున్నారు తెలుసా? ఇప్పుడు వినండి, అది 66. వెనుక తీసి మరి ఎన్నడూను. చూసారు ఇక్కడ అర్థమైంది ఇదేంటో? నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవానికి అర్హుడు. అంత్యదినం నేను వాడిని లేపేదనంటే ఇది పునరుత్థానం. ఏంటిది? పునరుత్థానం. పునరుత్థానం ఎవరికి ఉంది? బల్లలో చేయి వేసే వాళ్ళకుంది. నిర్మలమైన మనస్సాక్షితో రొట్టె తిని ద్రాక్షరసం అంటే ఆయన రక్తాన్ని తాగువారి వారికి పునరుత్థానం ఉందని లేఖనం సెలవిస్తోంది. అదే కదా, ఇక్కడ వరకు ఓకే, జాగ్రత్తగా ఉండండి. అయితే ఇప్పుడు అలానే అందరూ రొట్టె తిన్న వాళ్ళకుందా? అందరూ త్రాగిన వాళ్ళకుందా? ఆయన శరీరము తిని ఆయన రక్తం తాగిన వాళ్ళందరికీ నిత్య జీవం ఉందా? ఉందా? బల్లను నిర్లక్ష్యం చేసే గుంపు ఒకటి ఉంది. ఆ గుంపును గురించి మీకు చెప్తాను, జాగ్రత్తగా. 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16 చూడు. 16-17. చూసారు ఇక్కడ? పాత్రలోనిది అంటే క్రీస్తు. ద్రాక్షరసము త్రాగటం అంటే ఏంటంట? అంటే నువ్వు తాగే ద్రాక్షరసం ఆయన రక్తము నువ్వు ఎరిగి తాగుతున్నావు. ఒకటి. నెక్స్ట్, నువ్వు తినే రొట్టె ఏంటి? యేసుక్రీస్తు వారి శరీరము. అది నువ్వు ఎరుగున్నావా లేదా? నెక్స్ట్, ఒకటే రొట్టె, ఒకే అర్పణ చేత యేసుక్రీస్తు ప్రభు శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనందరం ఏమయ్యామో? పరిశుద్ధపరచబడి ఉన్నాము. మన పాపాలు, శాపాలు, దోషాలు, పితరుల పాపాలు, జన్మతః పాపాలు, ఆజ్ఞాతిక్రమాలు అన్నీ ఏమయ్యాయి? కొట్టివేయబడుతూ ఉన్నాయి. ఒకే అర్పణ చేత, ఒకే రొట్టె చేత. అంటే ఇక్కడ అదే చెప్తున్నాడు, ఒకటే రొట్టె, ఒకటే
శరీరం. ఇప్పుడు 21 చూడు. పొందనేరరు. ఏం చెప్తుంది లేఖనము? పొందనేరరు. ప్రభు బల్ల ఎలాగుందో ఇంకో బల్ల కూడా ఉంది. ఏంటది? దెయ్యం బల్ల. ఈ రెండింటికి తేడా ఏంటి? ప్రభు బల్లలో ఏముంది? ఆశీర్వాదం ఉన్నది. రొట్టె ఎత్తి ఏం చేశాడైనా? ఆశీర్వదించాడు. ప్రభు బల్లలో మొట్టమొదటిగా ఏమున్నది? ఆశీర్వాదం ఉన్నది. రెండవది పరిశుద్ధత ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు శరీరము ఒక్కసారి అర్పించబడ్డ చేత మనం ఏమవుతున్నాము? పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రుడు. అంటే యేసు రక్తములో పరిశుద్ధత ఉన్నది, యేసు శరీరంలో పరిశుద్ధత ఉన్నది. కాబట్టి ఆయన రక్తాన్ని తాగి ఆయన శరీరాన్ని తినేవాడు పరిశుద్ధుడవుతాడు. అదే ఇక్కడ చెప్తుంది. అర్థమైందా? 1 ప్రభు బల్ల. ప్రభు బల్లలో ఆశీర్వాదం ఉన్నది. 2 ప్రభు బల్లలో పరిశుద్ధత ఉన్నది. 3 ప్రభు బల్లలో మరణము లేని నిత్య జీవము, పరలోకమున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రభు బల్లలో చేయి వేయటం ద్వారా నువ్వేమవుతున్నావు? పరిశుద్ధపరచబడుతూ ఉన్నావు. అంతేనా? అసలు పరిశుద్ధపరచబడటం అంటే ఎట్లా? పౌలు అంటాడు, నేను ప్రభువును పోలి మీరు. అంటే మనం ఎవరు పోలికలోనికి రావాలి? అపవాది పోలికలకి కదా. ఎవరి పోలికలకి? సాక్షాత్తు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు పోలికలోనికి మనం రావాలి. అర్థమవుతుందా? అంటే బల్లలో నువ్వు సరిగ్గా చేయి వేస్తే, నిర్మలమైన మనస్సాక్షితో చక్కటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి, నీ యొక్క మనస్సాక్షి నీ మనస్సాక్షి నీ మీద నిందారోపణ చేయకుండా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఆత్మీయ జీవితంలో నువ్వు చెయ్యి వేస్తే జరిగే కార్యం ఏంటో తెలుసా? రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిస్తా అంటున్నాడు. నా కట్టడలు నా విధులను గైకొని వారుగా నా ఆత్మను కుమ్మరిస్తా అంటున్నాడు. అప్పుడు వస్తుందండి మనకి పరిశుద్ధత. ఏంటది? పరిశుద్ధ జీవితము, ప్రార్థనా జీవితం వస్తుందండి బల్ల వలన. నీ పాపాలు కొట్టివేయబడి నువ్వు చక్కటి పరిశుద్ధ జీవితంలోనికి, పరలోకంలో ప్రవేశించటానికి అర్హతను, ధన్యతను, యోగ్యతను పొందుకుంటావన్నమాట. ఎప్పుడైతే నువ్వు ప్రభువులలో చేయవేయాలనుకుంటావో, తీర్మానం తీసుకుంటావో, అప్పుడు నువ్వు ఒక పని చేయాలి. చాలా ఇంపార్టెంట్. ఇటు తిరగండి అందరూ. ఏం చేయాలా? ప్రభువులలో చెయ్యి వేయాలంటే ముందు నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి. ఏంటది? పాపములో పుట్టి పాపములో పెరిగినటువంటి మనలో ఏమున్నాయి? సాతాను బలలో ఏముంది? పాపం ఉన్నది, శాపం ఉన్నది, దోషం ఉన్నది, దుష్టత్వం ఉన్నది, వ్యభిచారం ఉన్నది, అబద్ధం ఉన్నది. వాడెవడు? వాడి స్వభావాలు, వాడి స్వరూప స్వభావాలు అన్నీ ఉంటాయి వాడి యొక్క బలలో. మరి నువ్వు క్రీస్తు బలలో చెయ్యి వేయాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలంటే నీలో ఉన్న పాత స్వభావాన్ని సిలువ వేయాలి. గట్టిగా చెప్పండి. ఏం చేయాలి? నువ్వు బల్లలో చెయ్యి వేసే ముందు నువ్వు తీసుకునే తీర్మానం ఏమై ఉండాలంటే నీలో ఉన్న పాత పాపిష్టి స్వభావాన్ని, నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న దుష్టత్వాన్ని, నీలో ఉన్న భక్తిహీనతను, నీలో ఉన్న అవిశ్వాసాన్ని, నీలో ఉన్న అవిధేయతని, నీలో ఉన్నటువంటి వ్యభిచార గుణాన్ని, నీలో ఉన్న పాపపు తలంపులను అన్నిటినీ కలిపి ఏం చేయాలి? జేబులో పెట్టుకోవాలా? లేదా బీరువాలో పెట్టి తాళం వేయాలా? సిలువకు కొట్టి వేయాలి. కల్వరి సిలువ, యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన చేసినటువంటి బలియాగాన్ని నువ్వు ధ్యానం చేసుకుంటూ, ప్రభువా ఇదిగో నీ సమస్త భారాన్ని ఎవరి మీద ఏమంటున్నాడు? నీ భారం ఏంటి వల్ల?
నీ భారం నా భారం ఏంటి? మన మీద ఎన్ని భారాలు ఉన్నాయి? పాపాలు, శాపాలు, దోషాలు, ఆజ్ఞాతిక్రమములు, ఇవన్నీ ఏంటి? నీ సమస్త భారము యెహోవా మీద మోపు, సిలువకేసి కొట్టేసి అప్పుడు నిందారోపణ చెయ్యని మనస్సాక్షిని పొందుకుంటావు. ఏం పొందుకుంటావు? పాపం చేసేవాడు పాపమే చేస్తూ బలలు చేస్తే ఏమైద్ది? అందుకే అంటున్నాడు, 2 బల్లలు చూపించాడు ఇక్కడ. మనం అనుకుంటున్నాము మనం వేసేదంతా ప్రభు బల్ల అని. కాదు. ఎవరట? ఇందాకన్నాడు, ఎవరట? తన రక్తము త్రాగి తన శరీరం చిను వాడి అంటే ఎవరాడు? వాడి అంటే ఎవరాళ్ళు? ఎవరు? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు, పాపాలను దేవుని ఎదుట ఒప్పుకొని విసర్జించిన వారు. ఎవరాళ్ళు? అతిక్రమములను ఒప్పుకుంటే పరలోకం కదా. అతిక్రమలు ఒప్పుకుంటే పరలోకమా? అతిక్రమలు చేద్దాం, ఒప్పుకుందాం, బలలో చేద్దాం. అతిక్రమలు చేద్దాం, పాపాలు చేద్దాం, ఒప్పుకుందాం, వచ్చి బలలో చేద్దాం, పరలోకానికి వెళ్ళిపోదాం. ఇది దేవుడిచ్చినటువంటి కొత్త నిబంధన మనకి. స్తోత్రం చెప్పండి. చెప్పేశావా? నువ్వు చెప్పేస్తావు. ఇది కాదు దేవుని ప్రణాళిక. అతిక్రమములను ఒప్పుకొని విసర్జించి ఒక చక్కటి మనస్సాక్షితో నిందారోపణ, నీ మనస్సాక్షే నీ మీద నిందారోపణ చేయకూడదు. లాయర్ కాదు, జడ్జి కాదు, నీ పక్కింటోడు కాదు, నీ భార్య కాదు, నీ పిల్లం కాదు, నీ అన్న కాదు, నీ తమ్ముడు కాదు, నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు. నీ మనస్సాక్షి నీ మీద నిందారోపణ చేయకూడదు. ఇది స్టాండర్డ్ అంటే. బల్లలో చెయ్యి వేయాలంటే చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి? నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపమును ఎందుకు అంటున్నాడు? నీ ఆత్మ సాక్షి దీపమై నిన్ను నడుపుద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. అది బల్ల అంటే ఆషామాషిగా చేయి వేసేది కాదండి. బల్లలో ఆశీర్వాదం ఉన్నది, బల్లలో పరిశుద్ధత ఉన్నది, బల్లలో నిత్య జీవం ఉన్నది. మరి అటువంటి బలను మనం ఏం చేస్తున్నాం మీరా అంటే, నేను మిమ్మల్ని మీ మీద ప్రేమతో మిమ్మల్ని ఆత్మపూర్ణుని చేయడానికి చెప్తూ ఉన్నాను తప్ప కించపరచడానికి కానీ, తగ్గించడానికి కానీ, అవమానించడానికి కానీ కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే సాతాను బలలో ఏముందంట? ఏముంది? వాడికి కూడా బల్ల ఉందిగా. తాగనేరరు అంటున్నాడు కదా, తాగకూడదంట. ప్రభు బల్లలోనిది ఒకసారి చదువుతలేదు 21. ప్రభు పాత్రలోనిది, దెయ్యముల పాత్రలోనిది కూడా. నువ్వు ప్రభు బల్లలో చెయ్యి వేసేవాడివి, నీ లోన ఏముందమ్మా? చెయ్యి అయితే వేస్తున్నావు, అయ్యగారు తీసుకొచ్చేస్తున్నారు. అయ్యగారికి ఏం తెలియదు నీ మనసులో ఏముందో దేవుడికి తెలుసు. అయ్యగారు దేవుడు చెప్పిన పనిని చేస్తారు. ఆయనకి అప్పచెప్పబడిన పని ఏంటంటే, మీకు బల్లారాధన ప్రోగ్రాం పెడతారు, ఇస్తారు. కానీ ఆయన ఇవ్వటంలో తప్పులేదు, అది ఆయన బాధ్యత, అది ఆయనకి దేవుడిచ్చిన పని. కానీ నీ పని ఏంటి? తీసుకొని తాగేయటమే కదా. ఏమంటున్నాడు లేఖనం? ప్రభు బల్లలోనిది, దెయ్యముల బల్లలోనిది. అంటే ప్రభు బల్లలో నువ్వు చెయ్యి వేస్తున్నావంటే నీలో ఉండకూడని ఏమున్నాయి? వ్యభిచారం ఉందా? వెయ్యకు. కొండలు చెప్పి కుటుంబాలను నాశనం చేసే దుష్టత్వం ఉందా? చెయ్యి వేయకో. పాపం చేసే పాపిష్టి జీవితం నీలో దాగి ఉందా? వాక్య విరుద్ధమైనవి, దేవుని రాజ్యానికి, దేవుని నీతికి విరోధమైనవి నీలో ఏమన్నా ఉన్నాయా? చెయ్యి వేయకో. అదే అంటున్నాడు, ప్రభు బల్లలోనిది రెండిట్లో చెయ్యేస్తావా నువ్వు? నీకు ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? ఆశీర్వాదం కావాలంటే ఒక బల్ల ఉంది, శాప దోషాలు కావాలంటే ఇంకో బల్ల ఉంది. నువ్వు ఏ బల్లలో చేయబెడుతున్నావు? త్రాగు వాడే ఎందుకంటున్నాడు అలాగా? తిను వాడే ఎందుకంటున్నాడు అలా? త్రిను వారు అన్నట్లా. త్రిను వారే, త్రాగు వారే, వారే వారే, ఆ ఎత్తబడే గుంపు వారే. ఎవరాళ్ళు? ఎవరెళ్ళే ఆ ఎత్తబడి గుంపు? ఎవరు చెప్పండి? ఎవరైతే యేసు ప్రభు ముందు మోకరిల్లి పాపాలు ఒప్పుకొని, అతిక్రమములను ఒప్పుకొని,
వాటిని విసర్జించి మరలా తిరిగి వాటి జోలికి వెళ్ళకుండా దేవుని యందు భయము కలిగి, దేవుని యందు భక్తి కలిగి, దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసము కలిగి చెయ్యి వేసే వారి కొరకు ఈ ఆశీర్వాదం దాయబడి ఉన్నది. అందరికీ కాదు. అందరికీయా? యేసుక్రీస్తు ప్రభు శరీరము, యేసుక్రీస్తు ప్రభు రక్తం అంటే అమూల్యమైనది, శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది. పితరులు మన్నా తిని కూడా ఏమయ్యారు? నశించిపోయారు. కానీ ఈ యొక్క రక్తము తాగి ఈ శరీరము తినువాడు నిత్య జీవానికి అర్హుడవుతాడు. అంత పరిశుద్ధత కలిగినటువంటిది ఈ బలలో. ఈ బలలో చేయి వేసి మనం ఎలా ఉండాలి? ఆధారపడాలి ప్రభువు మీద. మీకేమైనా కొదువైతే నన్ను అడుగన్నాడు. అడుగు, ప్రభువా నీ బలలో చేయి వేసేటటువంటి పరిశుద్ధ జీవితాన్ని నాకు ఇవ్వు తండ్రి, అట్టి అర్హతను నాకు ఇయ్యా, అట్టి ధన్యతను నాకు ఇవ్వయా. ఎందుకు ఎవడు ఇవ్వకుండా ఉంటాడా? నువ్వు అడిగావు ఎప్పుడన్నా? గట్టిగా అడగండి ఈరోజు. ఇప్పుడు స్టార్ట్ చేయండి. పరిశుద్ధుడా, నాతో పలకండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములయ్యా. అయ్యా, ఈ రోజు నుంచి మీ రొట్టె విరుచుట యందును, మీ యొక్క అయ్యా రక్తము త్రాగుట యందును అర్హతను, ధన్యతను, యోగ్యతను మాకు దయచేయండి ప్రభు. మీ కృపలో, మీ కృప చేత, మీ కృప చొప్పున నేను పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు నేను చేసిన పాపములు, శాపములు, దోషములు, పితరుల పాపములు, జన్మతః పాపములు, ఆజ్ఞాతిక్రమములు అన్నీ ఈ రోజే, ఇప్పుడే యేసు నామములో సిలువ రక్తము చేత కొట్టివేయబడునుగాక. ఈ రోజు మొదలుకొని నేను బ్రతుకు దినములన్నీయు పరిశుద్ధ జీవితాన్ని గడుపుతునుగాక. క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లనే ఇంకొక లేఖనం కూడా చూద్దాం మనము. అంటే ఇప్పుడు ప్రభువులలో చేయి వేసేవారు ఎలా ఉండాలి? అర్థమైందా? ఎలా ఉండాలి? నిందారహితులుగా, పరిశుద్ధులుగా ఉండాలి. అంతేగా? అవునా? మన మనస్సాక్షే మనకి తెలియజేస్తుంది మన పరిస్థితి ఏంటి, మన ఆత్మీయ జీవితం ఏంటి, మన భక్తి జీవితం ఏంటి, మన విశ్వాస జీవితం ఏంటో దానిని బట్టి దేవుడు మనలను సరిచేసి దేవుడు మనల్ని నడిపించును గాక. ఒకసారి అదే 6 అక్కడ 6:66 ఉంది చూడండి. 66 చూడండి, అది కూడా చెప్తా ఒకసారి. మనము 666 అంటూ ఉన్నాం కదా. 666 అంటే మరేం లేదు, ఇప్పుడు చెప్తా వినండి. 3 ఆర్లు లేఖనమే చెప్తుంది. దాని గురించి కొన్ని వందల వేల మెసేజ్లు ఉన్నాయి బయట, అవన్నీ మనకు వద్దు. మనం లేఖనం ఏది చెప్తుందో అదే మనకు మాదిరి, అదే సర్వసత్యము. ఏంటది? సర్వసత్యము లేఖనములోనే ఉన్నది. ఇప్పుడు చదువు తల్లి. 6:6 యోహాను సువార్త. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి వెంబడింపలేదు. ఎందుకు వెంబడింపలేదంటేనంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పారు, నా రక్తము తాగి నా శరీరాన్ని తినినవాడు అంత్యదినమున లేపబడతాడు, నిత్య జీవానికి పొందుకుంటాడని చెప్పాడు. ఇది జగత్తి పునాది వేయబడక మునుపు మానవాళి కొరకు దేవాది దేవుడు సిద్ధపరిచినటువంటి రక్షణ ప్రణాళిక. ఏంటిది? ఈ రక్షణ ప్రణాళికను యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చి ఆ దేవుని సంకల్పాన్ని, ఆ దైవ సంకల్పాన్ని, ఆ మర్మాన్ని చెప్తే వాళ్ళట ఈ మాటని ఏమంటున్నారట, ఇది చాలా కఠినమైనదట. ఏం మాట అది? నీ రక్షణ సువార్త, నీ జీవం, నీ నిత్య జీవం, నీ పరలోకానికి అర్హతనిచ్చే జీవపు మాటట ఏంటంటది? కఠినమైనదటది. అంటే వాళ్ళకి ఏమర్థమైంది అక్కడ? క్రైస్తవులమైన మనకే అర్థం కావటం లేదు ఇది. ఇదేంటో, ఈ మర్మం ఏంటో అన్ని జనులకు అర్థమవుతుందా? ఈ 666 ఆ మాటని మరెన్నడూ కూడా ఆయన వెంబడించలేదంట. అంటే జీవం కలిగిన దేవుణ్ణి విసర్జిస్తే ఎక్కడికి వెళ్తాడు మానవుడు? మరెన్నడూ వెంబడించలేదంట ఆయన్ని. 66లో అదే ఉందా?
అంటే ఇక దేవునికి వెళ్ళి తిరిగి చూడరు వీళ్ళు. దేవుణ్ణి విడిచిపెట్టేశారు. దేవుని సన్నిధి పోయింది, దేవుని సహవాసం పోయింది, దేవునితో సంబంధం కలిగిన జీవితం, ప్రార్థన జీవితము, పరిశుద్ధ జీవితము, చెయ్యి జీవితం అన్నీ పోయాయి. వీడు ఎడిపోతాడు? ఇంకా బైరాగోడు పరలోకానికి వెళ్తాడు కదా? వెళ్తాడా? పాతాళానికి వెళ్తాడు. అదే 666. దేవుని సన్నిధిని కోల్పోవటమే, దేవుని సహవాసాన్ని కోల్పోవటమే, దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని గడపటమే ఆ 666. అంటే నిత్య నాశనానికి, నిత్య అగ్నికి వెళ్ళిపోవటమే. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి అక్కడే అదే 6వ అధ్యాయం 56 చూడమ్మా. చూడండి, ఇక్కడ బల్లలో జరిగే ఒక అద్భుతం ఏంటంటే, నా రక్తము తిని నా శరీరం, నా రక్తము తాగి నా శరీరం తినవాడు నా యందును నేను వాని యందు. ఇటు చూడండి ఒకసారి, వాడు నా యందు. ఇప్పుడు మీరందరూ ఇవాళ ఏం చేయబోతున్నారు? బలలో చెయ్యేసి చక్కగా ఆయన రక్తం తాగి శరీరం తిని మీరందరట ఆయన యందును ఆయన మీ అందరు. త్రియేక దేవుని పరిపూర్ణత, దైవికమైనటువంటి ఐక్యత. ఏంటిది? డివైన్ యూనిటీ. చెప్పండి, ఇదేంటి? దైవికమైన మానవునితో దేవుడు అనుసంధానం అవుతున్నాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఆయన రక్తం తాగుతున్నావో, ఆయన శరీరం తింటున్నావో, నువ్వు ఆయనలోకి వెళ్ళిపోతున్నావట. వాడు నా యందు నేను దేవుడు చెప్తున్నాడు నేను వాడు. ఇప్పుడు నీలోకి వచ్చేది ఎవరు? ఇప్పుడు నీలోకి వచ్చేది ఎవరు? ఇప్పుడు నీ మనసు ఎవరు? నీ మనసు ప్రభు మనసును పోలి ఉండాలి. నీ కాలు ప్రభు వైపు తిరగాలి. నీ చెయ్యి ప్రభు సువార్త ప్రకటించాలి. నీ నోరు వాక్యము చదవాలి. నువ్వేమవుతున్నావు ఇప్పుడు? ఆయన నీ నోరుకు వస్తున్నాడు. దేని ద్వారా? బల్ల ద్వారా. ఇది గొప్ప అద్భుతం అండి. ఇది ఇట్స్ ఎ మిరాకిల్. బల్లలో ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. ఆయన మీ లోనికి వస్తున్నాడు, మీరు ఆయన లోనికి వెళ్తూ ఉన్నారు. దైవత్వము మానవత్వము ఏకమవుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మానవుడు ఏమవుతున్నాడు చెప్పాలి? దేవుడైపోతున్నాడు. ఆయన మనసు నీకు వచ్చేస్తుంది, ఆయన స్వభావం నీకు వచ్చేస్తుంది, ఆయన పరిశుద్ధత నీకు వచ్చేస్తుంది, ఆయన నీతి నీకు వచ్చేస్తుంది, ఆయన యొక్క సత్యము నీలో ప్రతిష్ఠించబడుతుంది. కృపా సత్య సంపూర్ణుడు నీలోనికి వచ్చి నీతో సహవాసం చేస్తూ ఉన్నాడు, నీలో ఉంటున్నాడు, నీతో ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు నేను ఎవరమో చెప్పండి. ఇది క్రైస్తవ్యం అంటే. మతం కాదు. ఏంటిది? దైవత్వాన్ని పోలి ఉంటావు. నువ్వు తండ్రిచే ముద్రించబడుతున్నావు. పాత నిబంధన గ్రంథంలో ఎక్కడన్నా ఎవరన్నా తండ్రి అంటం చూసారా? తండ్రి అంటం చూసారా? పాత నిబంధన గ్రంథంలో మలాకి వరకు ఆది కాండం నుంచి చెప్పండి, చూసారా? ఉండదు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏమైంది? ఇందాక అదే అన్నాడు, ఇది నూతనమైనది జీవము గలదైన నా రక్తము చేత కొత్త నిబంధన. కొత్త నిబంధన ఏంటో తెలుసా మీకు? యేసుక్రీస్తు మీలోనికి వస్తున్నాడు, మీరు ప్రభులోనికి వెళ్తున్నారు, మీరు ప్రభువును పోలి. పౌలు అన్నాడు, ఏమన్నాడు పౌలు? నేను ప్రభువును పోలి బ్రతికా, మీరు నన్ను పోలి బ్రతకండి అన్నాడు. అంత దమ్ము ఎవరికన్నా ఉందా? దుమ్ము ఉందా అంత దమ్ము ఎవరికన్నా? ప్రభువును పోలి బ్రతుకుతున్నా అనేటటువంటి గడ్స్ ఎవరికన్నా ఉన్నాయా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ బల్లలో నువ్వు సరిగ్గా తీసుకునే రీతిలో, పొందగలిగే రీతిలో నిర్మలమైన మనస్సాక్షిని కలిగి, పరిశుద్ధతను కలిగి, నీ యొక్క మనస్సాక్షిని మీద నిందారోపణ చేయకుండా నువ్వు చెయ్యి వేసిన ఎడల నువ్వు ప్రభువును పోలి బ్రతుకుతావు. పరలోకములో నిత్య జీవంలో త్రియేక దేవునితో మరణము లేని జీవితాన్ని గడుపుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమవుతుందంటే బల్లలో దేవుడు మానవుడు ఏమవుతున్నారు? ఏకమవుతున్నారండి. ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు మనకి గొప్ప ప్రణాళిక చేసి పెట్టాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి.
ఇదేదో ఇంట్లో చేసే రొట్టె కాదు, ఇదేదో బజార్లో పట్టుకొచ్చే ద్రాక్షరసం కాదు. ఏంటిది? ఇది నువ్వు దేవునితో ఏకమైపోవటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప రక్షణ ప్రణాళిక, డివైన్ యూనిటీ, దైవికమైన ఐక్యత. ఎవరితో ఐక్యమవుతున్నావు నువ్వు? ఎవరితో అండి? ఎవరితో? సాక్షాత్తు సృష్టికర్త, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతితో నువ్వు నేను అనుసంధానం అవుతూ ఉన్నాము ఈ బల్ల ద్వారా. ఇది ఆశీర్వాదం. మరి అపవాది గడుకో బల్ల ఉంది, దాంట్లో వేస్తే, దాంట్లో చెయ్యెత్తే ఏమవుతావు చెప్పు? వాడితో అనుసంధానం అవుతావు. ఎవరితో? ఏమవుతుంది నీకు? ఇక్కడ పరిశుద్ధత వస్తుంది, ఇక్కడ నీతి నియమాలు వస్తాయి, ఇక్కడ సత్యంలో ప్రతిష్ఠించబడతావు, ఇక్కడ నిత్య జీవానికి చేస్తావు, ప్రభువును పోలి బతుకుతావు. అందులో చేస్తే ఏమవుతావు? వాడి పోలికలు వస్తాయి. అపవాది మొదటి నుంచి అబద్ధీకుడు, అబద్ధానికి ఏసే పేరు పెట్టాడు. అడిగి ఏంటంట? అబద్ధానికి జనకుడవుతాడు. నీకు నాకు కూడా జనకుడవుతాడు అందులో చెయ్యేసావంటే. ఏమవుతాడు? వాడిని పోలి బతకాల్సి వస్తుంది. వాడి పోలిక ఏంటి? ఎవడి పోలిక? అపవాది, ఘట సర్పము, క్రూర, ఇది వాడి త్రిత్వం. చెప్పండి, అపవాది, ఘట సర్పము, వాడు కూడా త్రిత్వం ఉన్నాడు కాబట్టి దానికి డూప్లికేట్ త్రిత్వం. మనది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇది త్రియేక దేవుని సంపూర్ణత. వాడికి ఒక సంపూర్ణత ఉంది, డూప్లికేట్. అపవాది, ఘట సర్పము, క్రూర మృగము, అది అబద్ధ ప్రవక్త అని కూడా అంటారు. సో మనకి వాడికి సంబంధం లేదు. మనం ఎవరము? అమూల్యమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభు వారి కల్వరి శిలువ రక్తము ద్వారా కొనబడిన సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. క్రయధనం పెట్టి కొన్నాడండి మనల్ని. దీని వెల ఏంటి? ఈ క్రయధనం యొక్క వెల, మూల్యం ఏంటి? దైవ కుమారుని ప్రాణం పెట్టి కొన్నాడు. అపవాది కొంటాడు అట్లాగా. మనం ఎవరం అంటే, మనము యేసుక్రీస్తు ప్రభువారి ప్రభువారి మన క్రైస్తవులు అంటే ఏంటి? క్రైస్తవుడు అంటే మతమా? క్రీస్తుని పోలి బ్రతకడము. చెప్పండి, క్రైస్తవం అంటే ఏంటి? మతం కదా. మతమా? ఏంటి మరి? తత్వము. చెప్పండి గట్టిగా. క్రైస్తవ్యం అంటే తత్వము, క్రీస్తుని పోలి బ్రతికేటటువంటి తత్వము. మతం కాదు. మతంతో మనకేం పని? నీ దేవుడికి నా దేవుడికి ఏ మతం లేదు, ఏ కులము లేదు, ఏ వర్గము లేదు, ఏ వర్ణమని లేదు, ఏ ప్రాంతమని లేదు, ఏ దేశమని, ఏ భేదము లేదు. మనది ఒకటే బంధం, రక్త సంబంధము. కల్వరి శిలువ పరిశుద్ధ రక్త సంబంధము. ఆ రక్తమే ఈ రోజున నిన్ను నన్ను పరమాత్ముడితో అనుసంధానం చేస్తుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది యొక్క ఐక్యత. బల్లంటే ఏంటి? బల్లలో ఏం జరుగుతుంది? ఒకటి, క్రీస్తుతో నువ్వు అనుసంధానం అవుతావు. రెండు, సంఘముతో కూడా ఒకే రొట్టె, ఒకే శరీరము. ఇంతకు ఆ శరీరం ఎవరు? ఇప్పుడు ఎవరు ఆ శరీరం? ఎవరు? క్రీస్తు. సంఘానికి క్రీస్తు శిరస్సు అయితే సంఘం ఏంటి? ఒకసారి అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 21 చూడు. 21, 17, 21. అయ్యగారు, నా సమయం ఇంకెంత ఉంది? ఓవరా? ఇది చెప్పేసి కంప్లీట్ చేస్తాను. చెప్పమ్మా. నాయందు నీవు. ఇక్కడ చూడండి, ఇందాకేమో దేవుడు మనిషితో, మనిషి దేవునితో అనుసంధానం అవుతున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి జాగ్రత్తగా చదవండి. చదువు. నాయందు నీవును, నీయందు నేనును ఉన్నలాగున. కుమారుడైనటువంటి ప్రభు తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి,
నాలో నువ్వున్నావు, నీలో నేనున్నాను. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా? కిందకి రా. వారు ఎవరాలో? వారు ఎవరు? మనమే. మన గురించి తండ్రి కుమారులు మాట్లాడుకుంటున్నారు. చదువు తల్లి. మనయందు ఏకమై ట్రినిటేరియన్ గాడ్, త్రిత్వములోనికి జొరబడుతున్నావు నువ్వు. దేవునికి మహిమ కలుగును గాక. త్రియేక దేవుని యొక్క పరిపూర్ణతలోనికి, త్రియేక దేవుని యొక్క సంపూర్ణతలోనికి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. ఎంత గొప్ప కార్యం జరుగుతుంది ఇక్కడ బల్లలో. ఇది మనకే త్రాగు వారే, మనమే అర్హులం. మనకే ఇచ్చాడు ఈ ధన్యతను, మనకే ఇచ్చాడు ఈ అర్హతను. గట్టిగా స్తోత్రం చెప్పండి. చేయనా? కంటిన్యూ చేయి. వారి కొరకు కుమారుడు తండ్రితో మాట్లాడుతా ప్రార్థన చేస్తున్నాడు. మన గురించి అంట. మన ఇద్దరం ఏకమై ఉన్నాగా తండ్రి. మన ఇద్దరం ఎప్పుడన్నా కొట్టుకున్నావా? మన ఇద్దరం ఎప్పుడన్నా తిట్టుకున్నావా? మన ఇద్దరం ఎప్పుడన్నా కింద పడిపోయినావా? మనలో ఏమన్నా అభిప్రాయ భేదాలు వచ్చాయా? మనస్పర్ధలు ఏమైనా వచ్చాయా? లేదుగా. ఉన్నాయా? తండ్రి కుమారులు ఎప్పుడన్నా విడిపోయారా? వాళ్ళిద్దరు గొడవ వచ్చాయా? మనస్పర్ధలు వచ్చాయా? సంఘానికి చెప్తున్నాడు ఇప్పుడు ఏమని? తండ్రి, మనమిద్దరము జగత్తి పునాది వేయబడక మునుపు నుంచి ఈ రోజు వరకు గొడవలు లేవు మన ఇద్దరికి, మనస్పర్ధలు లేవు మన ఇద్దరికి. మనతో ఇప్పుడు కింద పడలా. మన ఇద్దరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. నీ మాటే నా మాట, నా మాటే నీ మాట. నీ చిత్తమే నా చిత్తము, నా చిత్తమే నీ చిత్తము. మరి సంఘంగా ఉన్న మన పరిస్థితి ఏంటి? చాలా ఇంపార్టెంట్. చెప్పండి. ఆయన సంఘంలోకి వస్తే నేను రాను అన్నాడు యేసయ్య. బలలో చేయి వేసే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇది. ఖండించి గద్దించి బుద్ధి చెప్తుందండి లేఖనము. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ప్రార్థన చూసారు అంత గొప్పగా చేస్తున్నాడు. ప్రార్థనమ్మ తండ్రితో చెయ్యి, కంటిన్యూ చెయ్యి. వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు ఏకమై. ఏంటంట? బల్లలో జరిగేటటువంటి అద్భుతం ఇంకొకటి ఇదే. పరిశుద్ధత వచ్చేసింది, నిత్య జీవం వచ్చేసింది, దేవునితో అనుసంధానం అయిపోయాం. ఇప్పుడు ఇంకేటో జరుగుతుంది ఇక్కడ. ఇదేంటో చూద్దాం. ఏంటిది? ఇది వారి గురించి కాదట, ఇంకొకళ్ళ గురించి చేస్తున్నాడు. ఇంకొకళ్ళు ఎవరు? నాయందు సువార్త. మొట్టగా వారు అంటే మనం ఓకే, సేఫ్. తన రక్తం చేత మనం క్రైదానం పెట్టుకొని మనల్ని రక్షించేశాడు. మరి లోకం పరిస్థితి ఏంటి? మన వాక్యము ద్వారా నువ్వు ఎవరికైతే యేసుక్రీస్తు గురించి సువార్త బోధిస్తున్నావో వారు కూడా ఏమవ్వాలట? ఇప్పుడు చదువు, అర్థమైంది లేఖనం. నాయందు ఆ సువార్తను విని ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా పరలోకానికి వచ్చేయాల. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అంటే సంఘము, త్రియేక దేవుడు ప్లస్ సువార్త ద్వారా ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో, యేసుక్రీస్తుని విశ్వసిస్తారో ఆ విశ్వసించిన గుంపంతా కూడా ఏమవ్వాలి? ఏకమవ్వాలి. ఎవరితో? సంఘముతో. ఎవరితో? దేవునితో. సంఘం ఇప్పుడు పెరుగుతుందో తగ్గుతుందో? ఇది మీ అయ్యగారు పెట్టినప్పుడు ఎంతమంది అండి? ఎంతమంది? పిన్ని వాళ్ళ ఇంట్లో గుడిసెలో పెట్టేవాళ్ళు ఎంతమంది అప్పుడు? ఇప్పుడు అదే అక్కడ ఏకమవ్వాలా. సంఘముతోటి లోకం ఏకమవ్వాలా. ఈ లోకాన్ని సంఘం కలుపుకొని త్రియేక దేవుని పరిపూర్ణతలోనికి రావాలా. అది ప్రార్థన అండి. ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య. ఇదే ఈ పొలలో ఉన్న ఆశీర్వాదము. 2 రకాలు. మనము రక్షించబడాలా మన ద్వారా అక్కడ వాక్యం ఉంటుంది, చదువు. వారును ఏకమై ఉండలాగన మహిమ సంఘం మీదకి ఏం దిగి వస్తుంది? బల్ల ద్వారా
మహిమ. పరలోకపు వాకిళ్ళు తెరుచుకొని దేవుని కృప, దేవుని మహిమ, దేవుని దైవత్వము, దేవుని సంపూర్ణత దిగి వస్తుందండి మన మీదకి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు సంఘముతో కలిసి ఉండాలి, దేవునితో కలిసి ఉండాలి. ఒక విశ్వాసం ఎన్ని రకాలుగా ఐక్యం అవ్వాలి చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎవరినో చెప్తే బాధ, నేనే ఉన్నా, నాకు వెంకటేశ్వర ఈ సంఘానికి వస్తే నేను రాను, పడట్లా మా ఇద్దరికి. ఉంటే సంఘంలో వాడన్నా ఉండాలా, నేనన్నా ఉండాలి అంతే. లేదంటే ఇంకో సంఘానికి పోతా, లేదంటే గర్వాపసి అయిపోతా, మళ్ళీ వెళ్ళిపోతా విగ్రహారాధనకి. వాడు ఉంటే నేను రాను. ఇదేంటి ఐక్యత? ఇది ఐక్యత? రేపు పరలోకానికి వెళ్ళిపోతాడు, సమాధానానికి రెడీగా ఉన్నాడు. నేను వెళ్ళి సమాధాన పడితే బావా నన్ను కౌగులు ఇచ్చుకొని నాతో సమాధాన పడతాను, కానీ నేను పోనండి. నేను ఏ పాత్రలో చేయి పెట్టేవాడిని? నా పాత్ర ఏం పాత్ర? ప్రభు పాత్ర. ప్రభు పాత్ర అయితే నేనేం చేయాలి? ఐక్యత కలిగి ఉండాలి. మన శరీరంలో ఏ అవయవమైనా బాగోకపోతే, కాలు బాగోలే, కట్ చేసేస్తావా? వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చక్కగా మందులు రాపించుకొని మళ్ళీ కొనసాగిస్తావు, ముక్క చేసేస్తావు దాన్ని. మరి క్రీస్తు శరీరం అనబడి ఈ సంఘం ఎలా ఉండాలి? ఉంటే వాడన్నా ఉండాలా, నేనన్నా ఉండాలి. వాడు పరలోకంలో ఉంటాడు, అప్పుడు కూడా వెళ్ళి వాడు పరలోకంలో ఉన్నాడు, నేను ఉండనని అను. రేపు వెంకన్న వెళ్ళి పరలోకంలో ఉంటాడు, అప్పుడు కూడా అంట ప్రభువా వాడు ఉంటే పరలోకంలో నేను ఉండనంట వెళ్ళి. ఎందుకంటే అంత దుర్మార్గుండి నేను, అంత కఠినమైన మనస్తత్వం కలిగిన వాడిని. కానీ చెయ్యేసేస్తా బల్లలో, తెల్ల బట్టలు వేసుకొని, లోన మొత్తం ఉడికే. లోన ఏముంది నాకు? ఏముంది లోన ఏముంది నాకు? బయట తెల్లగా కనపడుతున్నా. ఈ బయట తెల్లదనం చూసి అయ్యగారేమో నాకు ఇచ్చేస్తాడు బల్లలో చెయ్యి. ఆయనకేం కాదు, ఆయన బాధ్యత ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. కానీ హృదయాలను పరిశోధించే దేవుడు ఒకడున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘ కాపరికి అందరూ సమానమే, ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. ఇద్దరు గుంపులో ఇద్దరు గొడవ పడితే ఇద్దరికీ చెప్తాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? అయ్యగారు ఆయనకే సపోర్ట్ చేస్తాడు, నాకు సపోర్ట్ చేయడు. అయ్యగారు ఆయన మాట వింటున్నాడు, నా మాట ఇప్పుడు తప్పేవరది ఇక్కడ? పాపం అయ్యగారికి వచ్చింది తెప్ప. తాట తీసి పెడతాడు రేపు పొద్దుట. ఏం చెప్తున్నాడు తండ్రితో? తండ్రి నీవు నేను ఏకమై ఉండులాగిన వారు ఏకమై ఉండాలి. వారి వాక్యం వలన నన్ను విశ్వసించి వారు కూడా ఏకమై ఉండాలి. ఇది దేవుని చిత్తం. తాట తీసి కూర్చోబెడతాడు రేపు పొద్దుట. పిచ్చి పిచ్చి అసలేసి బలలో చేయి వేస్తే దేవునికి మహిమ కలుగును గాక. ఆషామాషి కాదండి. ఇదేంటండి వార్నింగ్ ఇస్తున్నాడు? వార్నింగ్ కాదండి, ఇది వాక్యం, ఇది లేఖనం, ఇది సర్వ సత్యము. గట్టిగా స్తోత్రం చెప్పండి. సంఘాన్ని తప్పుపట్టడం, అయ్యగారిని తప్పుపట్టడం, విశ్వాసాన్ని తప్పుపట్టడం, దేవుణ్ణి దోషించడం చేయరాదు. ఏదైనా ఏమైనా నీ శరీరం, ఇప్పుడు నా శరీరంలో మొన్న నాకు ఒక అవయవము ఏమైంది? పాడైంది. తీసేసానా? పోయాను, ఓ 2.5 లక్షలు చదివించుకున్నాను, బాగు చేసుకుని వచ్చి మీ ముందు నిలవబడ్డా. దావీదు ఉన్నాడు, నాతాను ఎందుకు పంపించాడు దేవుడు? 2 నిమిషాలు కంప్లీట్ చేస్తా, చాలా పెద్ద సబ్జెక్టు క్లోజ్ చేసేస్తున్నా. దావీదు దగ్గరికి ఎందుకు పంపించాడు నాతాన్ని? అవయవాన్ని వదిలేస్తాడు దేవుడు. తన శరీరంలో ఏ అవయవమైనా బాగోకపోతే దేవాది దేవుడు తీసేయడండి. నాతాన్ని పంపించాడు దావీదుని సరి చేయడానికి. దావీదుని వార్నింగ్ ఇచ్చాడు ఎమ్మటే. కీర్తన 51 తీయండి. మోకరిల్లి వస్త్రాన్ని చింపేసుకొని బూడిద పోసుకొని, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించయా, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమం తుడిచివేయా, నా పాపం పోనట్లు నన్ను బాగా కడుగయా, నా దోషం పోనట్లు నన్ను పరిశుద్ధ పరిచయా. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుటి నేను చెడుతనం చేసి ఉన్నాను. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. ఏంటిది ఇది? ఇది ఎప్పుడు చేశాడు తెలుసా దావీదు? ఈ ప్రార్థన, ఇది కీర్తన అనుకుంటున్నారు, ప్రార్థననే కీర్తనగా రాశాడండి. మనస్తాపం చెందాడు, పశ్చాత్తాపం చెందాడు, మారు మనసు పొందాడు. నాతాను ద్వారా హెచ్చరిక పంపిస్తే తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, వదిలేశాడు దేవుడు. నా కుమారుడు అని చేతులు జాస్తు నించున్నాడు ఎదురుగా.
నా కుమారుడు ఎప్పుడు వస్తాడని కిటికీ దగ్గర కూర్చొని ఎదురు చూస్తూనే ఉన్నాడండి తండ్రి. కుమారుడికి ఎదురెళ్ళాడండి తండ్రి. మరి నీ దేవుడు నా దేవుడి సంఘాన్ని ఇచ్చి సంఘ కాపరినిస్తే సంఘములో అవయవములుగా ఐక్యమై ఉండవలసినటువంటి వారము మనము ఎలా ఉంటున్నాం? మనస్పర్ధలు, కుళ్ళులు, కుట్రలు, రాజకీయాలు చేయరాదు. ఇది దేవుని చిత్తానికి ప్రతికూలమైనది, ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది. అలా ఉన్న వాళ్ళు బల్లలో చెయ్యి వేయరాదు. ఇది దేవుని ఆజ్ఞ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే స్తోత్రాలు స్తుతులు నాయన. మీ కృప చొప్పున, మీ దయ చొప్పున మీ బల్లను కూర్చున్నటువంటి వర్తమానం మాకు ఈరోజు ఇచ్చారు. మాతో సూటిగా మాట్లాడారయ్యా. మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని బాగు చేయండి. నిర్మలమైన మనస్సాక్షిని కలిగి, నిందారోపణ చేసేటటువంటి మనస్సాక్షిని కాకుండా చక్కటి మనస్సాక్షిని కలిగి మీ బల్లలో చేయి వేసి మీరిచ్చిన ఆశీర్వాదాన్ని, నిత్య జీవాన్ని పొందుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో ఈ సంఘాన్ని